6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లు పెట్టాలన్న తమను అడ్డుకోవడానికే మళ్లీ ఫార్ములా ఈ కేసును తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే హైదరాబాద్ ఇమేజ్ పెంచుతూ ఎలక్ట్రిక్ వినియోగం పెంచేలా ఫార్ములా ఈ చేపట్టామని, దానివల్ల రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు కేటీఆర్. అయితే అక్రమ కేసులపై భయపడేది లేదని, ఈ కేసుల్లో చివరికి న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసు ముమ్మాటికే లొట్టపీసు కేసేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఇక్కడి బ్యాంకు నుంచి పంపిన 45 కోట్లు అక్కడి బ్యాంక్ అకౌంట్లో భద్రంగా ఉన్నాయని, ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. ఇందులో ఏమీ లేదని ప్రభుత్వమే ఛార్జిషీట్లో ఒప్పుకుందని చెప్పారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్పై బీఆర్ఎస్ తెస్తున్న ప్రైవేట్ మెంబర్ బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మళ్లీ తెరపైకి ఫార్ములా కేసు ఛార్జిషీట్ తెచ్చారని విమర్శించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన తొలి ఫైలు దొరకడం లేదనే విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో సర్కార్ పూర్తిగా ఇరకాటంలో పడిందని చెప్పారు. తనపై రాజకీయ కక్షతో కాంగ్రెస్ సర్కార్ అధికారులను వేధించడం సరైంది కాదని హితవు పలికారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం గోరంతను కొండంతగా చిత్రీకరిస్తోందని విమర్శించారు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రతిష్టాత్మక ఈ కార్ రేసును నగరానికి తీసుకొచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. తొలిసారి నిర్వహించిన ఈ రేసు వల్ల ఆ వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 700 కోట్ల ఆర్థిక ప్రయోజనం రాష్ట్రానికి కలిగిందని నీల్సన్ అనే సంస్థ స్పష్టం చేసిందని తెలిపారు. రెండోసారి దురుద్దేశంతో ముఖ్యమంత్రి రేసును రద్దు చేయడం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని విమర్శించారు. తమకు న్యాయస్థానాలపై సంపూర్ణ నమ్మకం ఉందని, ఈ కేసులో చివరకు న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూసీ అభివృద్ధిపై ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ సర్కారు ముందుకు పోతుందని కేటీఆర్ ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి డబ్బులు లేవో, ప్రణాళిక లేదో, అవసరమైన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా లేదో, కేవలం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్లు పైసలు ఇస్తారనే ఆశతో కాంగ్రెస్ వాళ్లు ముందుకెళ్తున్నారని విమర్శించారు. అందుకే మూసీ ప్రాజెక్టుపై తమ పార్టీ లైన్ అభిప్రాయాన్ని ఇటీవల గండిపేటలో నిర్వహించిన పబ్లిక్ పాయింట్ పీపీటీ ప్రజెంటేషన్లోనే సమగ్రంగా వివరించామని గుర్తు చేశారు. లక్షలాది మంది మూసీ బాధితులు, భయకంపితులైన ప్రజలతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. బాధిత ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని మేధా పాట్కర్ లాంటి మేధావులు చెబుతున్నారని గుర్తు చేశారు. దక్షిణాదికి నష్టం లేకుండా డీలిమిటేషన్ ప్రక్రియ స్వాగతిస్తామన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2014లోనే డీలిమిటేషన్ జరగాల్సిందని, ఆ ప్రక్రియ ఇప్పుడు మొదలైన సంతోషమేనని చెప్పారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరుగుతోందని, అందువల్ల గతంలో 1971 జనాభా లెక్కల ప్రకారం ఏ విధంగా చేశారో అదేవిధంగా ప్రస్తుతం ఉన్న నిష్పత్తిలోనే డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారతదేశం నుంచి దేశంలోనే 24% రిప్రజెంటేషన్ పార్లమెంటు ఉందని, దానికి నష్టం రాకుండా డీలిమిటేషన్ కొనసాగించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు కూడా పెంచుతామంటున్నారని, దానిని స్వాగతిస్తామని తెలిపారు. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబానికి ఏటీఎంలా మార్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. త్వరలోనే ఈ స్కామ్ను పూర్తిగా బయట పెడతామని హెచ్చరించారు. టీడీఆర్ అనేది అతిపెద్ద కుంభకోణమని, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు టీడీఆర్ను అడ్డగోలుగా కొనుగోలు చేస్తూ భారీ స్కామ్కు తెరలేపబోతున్నారని ఏడాదిన్నర క్రితమే స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. బలవంతంగా టీడీఆర్లు కొనుగోలు చేసేలా రియల్ ఎస్టేట్ సంస్థలకు నిర్దేశిస్తూ కొత్త రియల్ ఎస్టేట్ నిబంధనలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇది ఖచ్చితంగా భారీ కుంభకోణమని విమర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో టీడీఆర్ అంటే తిరుపతి రెడ్డి డెవలప్మెంట్ రైట్స్ అయిపోయాయని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కుంభకోణం పైన సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సర్కార్ అందాల పోటీలు పెట్టడం వల్ల రాష్ట్రానికి పైసా ప్రయోజనం రాకపోగా
అంతర్జాతీయంగా తెలంగాణ అప్రతిష్ట పాలైందని కేటీఆర్ విమర్శించారు. తనను లైంగికంగా వేధించారని మిస్ యూకే చేసిన ఆరోపణలతో రాష్ట్రం పరువు అంతర్జాతీయ స్థాయిలో మసకబారిందని మండిపడ్డారు. సీఎం సరదా కోసం ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు వృధా చేసిందని ఆరోపించారు. ఈ రెండు వ్యవహారాల్లో ఎవరిపైనా ఎలాంటి కేసులు పెట్టలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని అటెన్షన్ డైవర్షన్ కుట్రలు చేసినా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు కేటీఆర్.